వక్ఫ్ సవరణ చట్టంపై ఇవాళ సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వనుంది. ఈ చట్టంపై పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు 3 కీలక అంశాలపై తీర్పు వెలువరించనుంది. వక్ఫ్ జాబితాలో ఉన్న ఆస్తులను కోర్టులు డీనోటిఫై చేయగలవా అన్నదానిపై తీర్పునివ్వరానుంది. ఇక రాష్ట్ర వక్ఫ్ బోర్డు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించే అంశంపై ఆదేశాలు ఇవ్వనుంది. జిల్లా కలెక్టర్ వక్ఫ్ ఆస్తులపై విచారణ చేసి అవి నిజంగా వక్ఫ్ ఆస్తులేనా కాదా అన్నది నిర్ణయించగలరా అన్న అంశంగా కోర్టు తీర్పు వెలువరించనుంది. మే 22న జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాలపై ఇరుపక్షాల వాదనలు విన్నది. పిటిషనర్లు వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర కౌన్సిల్ను కేవలం ముస్లింలే నిర్వహించాలని స్పష్టం చేశారు. కలెక్టర్ విచారణ వ్యవస్థను కూడా వ్యతిరేకించారు. కలెక్టర్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. కేంద్రం మాత్రం ఈ చట్టాన్ని బలంగా సమర్థించింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని రాజ్యాంగబద్ధంగా పరిగణించాలని కేంద్రం వాదించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ చట్టం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని అన్నారు. వక్ఫ్ ఆస్తులపై చట్టవిరుద్ధ నియంత్రణ సాధించడమే దీని ఉద్దేశమని కోర్టుకు వివరించారు. ఏప్రిల్ 25న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1332 పేజీల అఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. వక్ఫ్ చట్టం 2025ను సమర్థిస్తూ ఈ అఫిడవిట్లో వివరాలు ఇచ్చింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని నిలిపివేయడం తగదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 3న లోక్సభ, 4న రాజ్యసభ ఈ చట్టాన్ని ఆమోదించాయి. ఏప్రిల్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఏప్రిల్ 8న ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో చట్టం అమల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వక్ఫ్ సవరణ చట్టంపై ఇవాళ సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వనుంది. ఈ చట్టంపై పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు 3 కీలక అంశాలపై తీర్పు వెలువరించనుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. లక్ష్మి, గుడ్ మార్నింగ్. సో వక్ఫ్ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి మధ్యంతర తీర్పు రాబోతోంది. మరి ముఖ్యంగా దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఈ తీర్పు భారతదేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల నిర్వహణ అట్లాగే దానికి సంబంధించినటువంటి పరిపాలన పైన కొంత ప్రభావాన్ని చూపుతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపుతుందని చెప్పాలి. ఇది మతపరమైనటువంటి ఆస్తుల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం జోక్యం దీంట్లో చాలా కీలకంగా మారుతుంది. మత స్వాతంత్రం పైన అట్లాగే ఆ ఆస్తులకు సంబంధించినటువంటి నిర్వహణ హక్కుల మధ్య కొంత సమతుల్యతల పైన కూడా సుప్రీంకోర్టు దీనిపైన స్పందించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు వక్ఫ్ సవరణకు సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు మధ్యంతర తీర్పు రాబోతోంది. సో ఈ తీర్పు ఎట్లా ఉండబోతుందని ఈ రోజు దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇందులో దీనికి అంటే ఈ చట్టానికి చాలా మంది వ్యతిరేకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఈ చట్టం పైన చాలా పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో వచ్చాయి. ఈ పిటిషన్ల పైన విచారణ ఇప్పటికే జరిపింది. 3 కీలక అంశాలపైన తీర్పు ఇవాళ వెలువరించబోతోంది. అందులో ఈ వక్ఫ్ చట్టంలో అంటే ఈ లిస్ట్ లో ఉన్నటువంటి ఆస్తులను కోర్టులు డినోటిఫై చేస్తాయా లేదా అన్నది కూడా తీర్పు ఇవాళ రాబోతోంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు కానీ కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులకు కూడా చోటు కల్పించేటువంటి అంశం పైన కూడా ఇవాళ ఆదేశాలు రాబోతున్నాయి. సో జిల్లా కలెక్టర్ వక్ఫ్ ఆస్తుల పైన విచారణ చేసి అవి నిజంగా వక్ఫ్ ఆస్తులైనా కాదన్నది కూడా నిర్ణయించగలరా అన్నటువంటి అంశం పైన కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. ఇట్లా నేపథ్యంలో జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన ధర్మాసనం ఈ అంశాల పైన ఇప్పటికే వాదనలు విన్నది. మేలోనే ఈ వాదనలు వినడం జరిగింది. ఈ పిటిషనర్లు వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. రాష్ట్రం వక్ఫ్ బోర్డులు కానీ కేంద్ర కౌన్సిల్ కానీ ముస్లింలే నిర్వహించాలి, ఇది ప్రభుత్వాల చేతికి పోవద్దు, కలెక్టర్ విచారణ వ్యవస్థను పూర్తిగా కూడా ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. ఈవెన్
కలెక్టర్లు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. సో వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే వక్ఫ్ ఆస్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడం కూడా ఇది కొంత ఇబ్బందిగా మారింది. ఒకనొక సందర్భంలో తమిళనాడులో ఒక గ్రామం పూర్తిగా కూడా ఇది వక్ఫ్ కిందకి వస్తుందని చెప్పేసి తమిళనాడులో వచ్చినటువంటి ఆ కేసు ఏదైతే ఉందో దాని తర్వాత సంచలనంగా మారింది. సో ఆ కేసు తర్వాత వక్ఫ్ ఆస్తులు మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి, కలెక్టర్ల ఆధీనంలో ఉంటాయంటూ కూడా తీర్పు రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది పలుసార్లు దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో తాజాగా అంటే మొన్న ఏప్రిల్ మంత్ లో కూడా లోక్సభ రాజ్యసభలో కూడా ఈ చట్టాన్ని ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంది వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.